సర్కారు కొలు సంపాదించుడు అంటే ఈ రోజుల్లో ఆషామాషి కాదు. అందున ఆదివారాలు, బందులు, పండుగలు, పబ్బాలు, ఎండాకాలం సెలవులుండే పంతులు కొలు వచ్చుడంటే మస్తు తపస్సు చేయాలి. అగోసంటి కొలువు నాకు వద్దే వద్దని ఉత్తరం రాసి చూపెడుతున్నది ఇగో ఈ పంతులమ్మ. ఎందుకు కొలువును కొనుగోటితో తనినట్టు చేస్తున్నది అనేది పంతులమ్మ చెప్తున్నది ఇనుర్రి. ఒక్కసారి కూడా నాకు డిఓ మేడం గారు అవకాశం ఇవ్వలే అపాయింట్మెంట్ కలవడానికి. రోజంతా వెయిట్ చేయించారు, నాకు అవకాశం ఇవ్వలేదు. ఆ మేడం గారు నన్ను తిట్టారు. నన్ను ఆ రోజు నేను వెయిట్ చేసా ఆమె కోసము. ఈవినింగ్ 7:30 వరకు కూడా ఉన్నా, నేను కలిసి వెళ్దాం ఎట్లా చేసన్నా అని. ఆ రోజు నేను కలవడానికి మేడం దగ్గరికి వెళ్తే, ఛీ నువ్వు దూరం జరుగు, దగ్గరకు వస్తే బాగోదని అన్నారు నన్ను. ఆ నడుమ రీల్స్ చేసుకుంటే టీచర్ అమ్మ సస్పెండ్ అయింది అనే ముచ్చట చెప్పుకున్నాం కదా. అగో ఆ పంతులమ్మే ఈ మేడము. సర్కార్ బడి పంతులమ్మ అయి ఉండి ఓ ప్రైవేట్ బడి ప్రమోషన్ కోసం రీల్స్ చేసిందని సస్పెండ్ చేశారు ఆఫీసర్లు. దానికి బూక్యా గౌతమ్ అనే టీచర్ అమ్మ ఆఫీసర్ల చుట్టూ తిరిగి నా తప్పే, ఇంకోసారి అట్లా జరగదు మేడం అని బాగానే బతిలాడిందట. అయ్యో పాపం, తప్పు జరిగింది, పొరపాటు అయిందని ఎంత చెప్పినా ఆఫీసర్లు పట్టించుకోలేదట. ఈసడించుకున్నట్టు చూసిరట. దానికి తోడు సోషల్ మీడియా జనాలు ట్రోలింగ్స్ మీద ట్రోలింగ్స్ చేసిర్రు. అంత పెద్ద తలకాయ నొప్పి తీరుగా కిలలు కాదు కింటాల కొద్ది బరువు మీద పెట్టినట్టు అయిందని ఆలోచించి ఇంత తిప్పలవాడు నాతోని కాదు గాని పంతులు కొలుకు రాజీనామా చేసింది. ఎంతో కష్టపడి నౌకరీ తెచ్చుకున్నా అదే కష్టం ఇంకో తీరుగా పడతానని డిసైడ్ అయ్యి ఇగో ఈ ఉత్తరం రాసిందట. ఇదే ముచ్చట్ను ఇన్స్టాగ్రామ్ లో రీల్ చేసి ఇంటర్నెట్ లో ఇడిచింది. ఆ వీడియోని ఇప్పటికే 30 లక్షల మంది దాకా చూసిర్రు. కామెంట్ బాక్స్ లో అక్క నువ్వేం బాధపడకు, నీకున్న టాలెంట్ కు మస్తు సపోర్ట్ ఉంటది, ఎన్ని రోజులు చేస్తావక్క సర్కార్ కొలువు, ఇక అదో బానిస బతుకు, దానికి రిజైన్ చేసి మంచి పని చేసినావు, ట్యూషన్ పెట్టుకున్నా, ప్రైవేట్ బడిలో పాఠాలు చెప్పినా సర్కారు కొలువు కంటే ఎక్కువ సంపాదించవచ్చు, పిల్లలకు చదువు చెప్పుకుంటేనే ఎన్నంటే అన్ని రీల్స్ చేయొచ్చు, ప్రమోషన్ వీడియోలు చేయొచ్చు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అనే పేరు సంపాదించవచ్చు. అదే సర్కార్ పంతులు నౌకరీ చేస్తే వాళ్ళు రీల్స్ చేయనియరు, నిన్ను ఫేమస్ కానియరు. జాబ్ కు రిజైన్ చేసి మంచి పని చేసిన వాళ్ళు చాలా మంది సపోర్ట్ చేసినట్టు మాట్లాడితే, ఎంతో కష్టపడితే రాని సర్కార్ కొలువుతోని గౌతమ్ పరాష్కాలాడింది, ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నది అనుకుంటే ఎడ్డిచ్చినట్టు ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు. ఎవ్వరు ఏమన్నా ఎట్లన్నా మరి బూక్యా గౌతమి క్లారిటీతోనే కొలువుకు రాజీనామా చేసిందో లేదో తెలియదు. మరి ఇక రీల్స్ తోనే అనుకున్న ఫేమ్ సంపాదించి ఏమన్నా ముంగడ పడుతుందా లేదా అనేది రేపు చూడాలి ఇక.